జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అందం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం కాదు. కానీ శాశ్వతంగా నిలిచిపోయేది మంచితనం, ప్రేమగా పిలిచే ఒక పలకరింపు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 22, 2024, శనివారం. తిథి పౌర్ణమి ఉదయం 6:37 వరకు, తదుపరి పాడ్యమి తెల్లవారుజామున 5:12 వరకు, తదుపరి విదియ. నక్షత్రం మూల సాయంత్రం 5:54 వరకు, తదుపరి పూర్వాషాఢ. యోగము శుక్లము సాయంత్రం 4:45 వరకు, తదుపరి బ్రహ్మము. కరణం భవ ఉదయం 6:37 వరకు, తదుపరి బాలవ. సాయంత్రం 5:58 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:36, సూర్యాస్తమయం సాయంత్రం 6:43, చంద్రోదయం సాయంత్రం 7:17, చంద్రాస్తమయం ఉదయం 5:59. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:53 నుండి 10:31 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుండి 3:26 వరకు. గుళిక కాలం ఉదయం 5:36 నుండి 7:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:36 నుండి 7:21 వరకు. వర్జము సాయంత్రం 4:20 నుండి 5:54 వరకు, తిరిగి రాత్రి 3:10 నుండి 4:42 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 1:11 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. శుభ గడియలు సాయంత్రం 6:06 నుండి 7 గంటల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:53 వరకు. జూన్ 22, శనివారం. ఈ రోజు ఉన్న తేదీ పౌర్ణమి ఉదయం 6:37 వరకు ఉంది, తదుపరి పాడ్యమి తెల్లవారుజామున 5:12 వరకు ఉంది, తదుపరి విదియ. సూర్యోదయం తర్వాత మొదలై మరుసటి రోజు సూర్యోదయం కన్నా ముందే ముగిసింది కాబట్టి పాడ్యమి తిథి క్షయతిథి అవుతుంది. పంచాంగం ప్రకారం క్షయతిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి కాదు. ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ఒకవేళ ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని గాని లేదా గురువు గారిని సంప్రదించి ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది.
చంద్రబలం. ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు రాహుకాలం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. కబీర్ దాస్ గారి జయంతి, ప్రపంచ రెయిన్ ఫారెస్ట్ దినోత్సవం. 1940వ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. సినీ నటులు అమరీష్ పూరి గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 22 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి, కార్యజయం ఉంటుంది. కర్కాటక రాశి, మంచి మనసును చాటుకుంటారు. సింహరాశి, ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కన్యా రాశి, గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. తులా రాశి, ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. వృశ్చిక రాశి, అధికారుల మెప్పు పొందుతారు. ధనుస్సు రాశి, గందరగోళానికి లోను కావచ్చు. మకర రాశి, పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. కుంభరాశి, ప్రశాంతంగా గడుపుతారు. మీన రాశి, నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.